బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ మెదక్ జిల్లా నుంచి అందుతోంది. మెదక్ జిల్లాలో ఓ బాబా చేష్టలు మితిమీరాయి. సెల్ ఫోన్ దొంగలను పట్టిస్తానంటూ విద్యార్థుల చేతుల్లో నిప్పులు పోశాడు. తీవ్ర గాయాలతో విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై మా కరెస్పాండెంట్ విష్ణుని అడిగి తెలుసుకుందాం. విష్ణు, విద్యార్థుల పరిస్థితి ఏంటి? దొంగ బాబాను పోలీసులు పట్టుకున్నారా లేదా? మెదక్ జిల్లా నర్సాపూర్ సంబంధించిన పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన బాలబాబా ఇతను విద్యార్థి బాబీ అనే అతను పదవ తరగతి చదువుతున్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో గ్రామంలో ప్రతి శనివారం ఆదివారం బాబాగా వ్యవహరిస్తూ పూజల మంత్రాల నిపంతో రోగాలు బాగు చేస్తానని చెప్తాడు ఇతను. అయితే 2 రోజుల క్రితం ప్రభుత్వ పాఠశాలలో సెల్ ఫోన్ పోవడంతో సెల్ ఫోన్ పట్టించడం కోసం 5 విద్యార్థులను కలిసి తీసుకెళ్లి పాఠశాలకు సంబంధించిన కొంతమంది బాబాను ఆశ్రయించడం జరిగింది. బాలబాబా విద్యార్థుల చేతుల్లో నిప్పు కనకలు పెట్టడంతో 5 విద్యార్థులు కూడా తీవ్రంగా కాలిన పరిస్థితి కనబడుతుంది. అయితే వెంటనే పాఠశాల యాజమాన్యం ఎవరికైతే చేతులు కాలే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా వెళ్లి నర్సాపూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో ఈ బాబాను అరెస్ట్ చేసి నర్సాపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే గత కొంతకాలంగా 3-4 సంవత్సరాలుగా మంత్రాలు చేయడం, అట్లాగే తల్లితో బాలు పంచుకున్నాడని చెప్పి బాబా మీద చుట్టుపక్కల గ్రామస్తులు కూడా కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశాడు. అయితే తీవ్ర గాయపడిన చేతులు కాలిన విద్యార్థులు మాత్రం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కల్పన. ఓకే విష్ణు.